నమస్తే అండి. నా పేరు వాణి. నేను వనస్థలిపురంలో 2 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. వెంకటరమణ కాలనీ రోడ్ నెంబర్ 10 దగ్గర. మా చెల్లి 3 నెలల నుంచి నా దగ్గరే ఉండి చదువుకుంటుంది. బీఎడ్ ఫైనల్ ఇయర్ చేస్తుంది. అందుకే నా దగ్గర మా డాడీ ఉంచారు ఆమెని. మేము ఎప్పుడు సంతోషంగానే ఉండేవాళ్ళం. ఏ బాధ ఉండేది కాదు మా చెల్లికి. అలాంటిది సడన్గా నేను స్కూల్లో ఉండంగా నాకు ఫోన్ వచ్చింది. కింద వాళ్ళు ఫోన్ చేశారు, మీ చెల్లి ఇలా సూసైడ్ చేసుకొని ఒక అబ్బాయి తీసుకెళ్తున్నాడు హాస్పిటల్కి అనగానే కంగారుగా నేను ఆ స్కూల్ నుంచి రాగానే ఆటోలో ఆ అబ్బాయి తీసుకొని వెళ్తుండగా నేను ఆటో ఆపి తీసుకెళ్తుంటే నేను అనుమానంగా నాకు ఆ అబ్బాయి మీద అనుమానం వచ్చి నువ్వెవరు అని అడిగితే నేను తన ఫ్రెండ్ని అని చెప్పాడు. తన ఫ్రెండ్ అయితే మరి మా చెల్లి ఎందుకు సూసైడ్ చేసుకుంది నీకెలా తెలుసు అవన్నీ అడుగుతుంటే సమాధానం ఇవ్వలేదు. అప్పటికి హాస్పిటల్ వచ్చింది, మేము తీసుకెళ్ళాము. నాకు అనుమానంతో మళ్ళీ ఫోన్ అడిగితే ఫోన్ ఇవ్వట్లేదు. నన్ను ఇటు డాక్టర్ పిలుస్తున్నారు, తనేమో పట్టుకోవాలంటే నేను ఒక్కదాన్నే అయిపోయాను. అక్కడ సిచ్యువేషన్ ఏం చేయాలో అర్థం కాక నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళంగానే ఒక్క నిమిషంలో తను పారిపోయాడు. మరి తను సూసైడ్ ఇట్లా ఉరి వేశారో వేసుకున్నదో ఆ విషయం కూడా నాకు తెలీదు. తను ఆటోలో ఉన్నప్పుడు విషయం కూడా నాకు తెలియదు. డాక్టర్ నాకు ఇలా చెప్పంగానే మాకు ఆ అబ్బాయి మీదే అనుమానం వచ్చింది. ఎందుకంటే మా చెల్లి అట్లా చేసుకోదు. ఎందుకంటే ఆ రోజు 10ంటికే నాకు ఫోన్ చేసింది, నేను కాలేజ్కి వెళ్తున్నా అని. అలాంటిది 1-2 గంటల్లో ఇట్లా సంతోషంగానే మాట్లాడిన మా చెల్లి సడన్గా ఎందుకు అట్లా సూసైడ్ చేసుకుంటుంది? వాళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది మరి అనేది మేము పోలీసులకి ఫిర్యాదు ఇచ్చాము, అన్నీ చేసాము. ఎస్ఐతో మాట్లాడాము, సిఐతో మాట్లాడాము వనస్థలిపురంలో. కానీ ఇప్పటిదాకా ఏమీ లేదు. 5 డేస్ అవుతుంది, 6 డేస్ అవుతుంది. అట్లీస్ట్ అబ్బాయి నెంబర్ కూడా ఇచ్చాము. మా చెల్లి దాంట్లో ట్రాక్ అదన్నీ చేసాము. మరి అలాంటప్పుడు ఆ అబ్బాయిని పట్టుకోవాలి కదా. ఇప్పటిదాకా అబ్బాయిని పట్టుకోలేదు. మా చెల్లికి న్యాయం జరగట్లేదు. మా చెల్లి హాస్పిటల్లో ఉంది వెంటిలేషన్ మీద. తనని కాపాడుకోవాలా ఇటు ఏమీ తెలియక మీరైనా కొంచెం మాకు దయచేసి న్యాయం జరిగేలాగా చూడండి. మా చెల్లి ఏ తప్పు చేయలేదు. తనే చేసిండు ఆ సూసైడ్, తనే ఊరి వేసిండు. మా చెల్లి చేసుకోదు అసలు. తను అట్లాంటిది కాదు. మా చెల్లి అట్లాంటిది కాదు. అలా చేసేదైతే మాకు అర్థమవుతుంది కదా. ఇంట్లో మాతో 3 నెలలకు ఉంటుంది, ఒక్క ఏడుపు ఉండదు, సంతోషంగా ఉంటుంది మాతో. అట్లాంటిది ఎందుకు చేసుకుంటుంది? మా చెల్లి సూసైడ్ ఎందుకు చేసుకుంటుంది? ఎందుకు వేసుకుంటుంది? బెదిరించేది అయితే చెయ్యి కోసుకోవాలి, ఏదో ఒకటి చేసుకోవాలి కదా. ఎందుకు వేసుకుంటుంది? అది వాడే వేసాడు. ఎట్లయినా మాకు న్యాయం జరిగేలాగా చూడండి. మీకు దండం పెడుతున్నాను.